హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, జనరేషన్ మారుతుంది, అందరూ ఒకలా ఆలోచించడం లేదు. హీరోలను నమ్మి సినిమాలు చూసే రోజులు పోయాయి. కథ నచ్చితేనే సినిమా చూస్తున్నారు, లేకపోతే నిర్మోహమాటంగా బాలేదని చెప్పేస్తున్నారు. అందుకే హీరోలు వైవిధ్యాన్ని ఎంచుకుంటున్నారు. కొత్త కొత్త కథలను వెతికి పట్టుకుని ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం అసలు మారడం లేదు. అవే రొట్ట కథలతో ప్రేక్షకులను విసుగు తెప్పిస్తున్నారు. అలాంటి హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఆయన ఎనర్జీ, మాస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ సినిమా వస్తుంది అంటే మినిమం గ్యారంటీ అని అనుకునేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా లేదు. రవితేజ ఎప్పుడు ఒకేలాంటి కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. హీరో పోలీస్ గొడవ, తనకన్నా చిన్న హీరోయిన్తో రొమాన్స్, విలన్తో కామెడీ, క్లైమాక్స్ అంతే సినిమా. గత కొన్నేళ్లుగా రవితేజ నుంచి వచ్చిన ప్రతి సినిమాలు మొత్తం ఇదే ఫార్మాట్. ఇక ఇప్పుడు మాస్ జాతరలు కూడా ఇదే కథ. నేడు రిలీజ్ చేసిన టీజర్ కూడా చాలా అంటే చాలా రొటీన్గా ఉందని నెటిజన్స్ పెదవిరుస్తున్నారు. రవితేజ నుంచి కొత్తదనం కోరుకోవడం తప్పేమో అనే అభిప్రాయానికి వచ్చినట్లు కామెంట్ పెడుతున్నారు. ధమాకా తర్వాత వచ్చిన మొన్న మధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ వరకు రవితేజ సేమ్ కథలు. ఏదైనా కథలో కొత్తదనం ఉంటుంది అనుకున్న ప్రతిసారి ఫ్యాన్స్ మోసపోతూనే ఉన్నారు. మాస్ జాతర విషయంలో కూడా కొత్తగా ఏదైనా జరుగుతుంది అనుకున్న వారికి ఏది జరగలేదు అని టీజర్ను బట్టి అర్థమైంది. సామాజ వర్గమన లాంటి కథను అందించిన భాను భోగవరపు అలాంటి కొత్త కథతో వస్తాడేమో అనుకుంటే, ఎప్పుడూ ఉండే రొటీన్ కథతో రావడం మాస్ మహారాజా ఫ్యాన్స్ను నిరాశకు గురిచేసింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే, టీజర్లో రవితేజ శ్రీలీల మధ్య కెమిస్ట్రీ, వేసుకుందామా ఏంటి అని రవితేజ అనే డైలాగులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వయసుకు తగ్గట్టు హీరోయిన్ను పెట్టకపోయినా కనీసం ఇలాంటి డైలాగ్స్ అయినా తగ్గించి ఉంటే బాగుండేదని, ఇంకా ఈ వయసులో లిప్ లాక్లు, నడుము గిల్లడాలు ఇవన్నీ చూసేవారికి ఏబెట్టుగా ఉన్నాయని పెదవిరుస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సమయంలో భాగ్యశ్రీతో చేసిన రొమాన్స్కే రవణ చాలా విమర్శలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆ విమర్శల్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఇక మారవ రవాణా అంటూ నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇంకొంతమంది కొత్త కథలు నీ దగ్గరికి రావడం లేదా, ఏ కథ అయితే నాకెందుకు, డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక నుంచి అయినా డిఫరెంట్ కథలు చేయి అన్నా అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పటికైనా రవితేజ అభిమానులు ఆక్రందనను ఆలకిస్తాడో లేదో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.